రైట్. ఇక డీటెయిల్ చూస్తే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి జోరుగా చర్చ సాగుతుంది. దివంగత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఊరువాడ పేరుతో సుమారు 100 కోట్ల రూపాయలతో భారీ సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పేదలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే ఈ సేవా యజ్ఞాన్ని చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని తాజ్ హోటల్లో ఈ నెల 18వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పొరుగు రాష్ట్రంలో నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నారంటూ వస్తున్న వార్తలను అభిమాన సంఘాలు పూర్తిగా ఖండించాయి. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాయి. ఊరువాడ అనే సేవా కార్యక్రమాన్ని ఎప్పుడో రూపొందించామని, దీనికి రాజకీయాలతో ముడిపెట్టవద్దని అభిమాన సంఘాలు ప్రతినిధులు కోరుతున్నారు. కేవలం సేవా దృక్పథంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. 2009 ఎన్నికల ప్రచారం తర్వాత క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ తాజా పరిణామాలపై ఈ నెల 18న జరిగే ప్రెస్ మీట్లో ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి జోరుగా చర్చ సాగుతుంది. దివంగత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఊరువాడ పేరుతో సుమారు 100 కోట్ల రూపాయలతో భారీ సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అంటూ పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఇది రాజకీయ ప్రవేశం కాదు, ఊరువాడ అనేటువంటి ఎప్పటి నుంచో సేవా కార్యక్రమం మేము అనుకున్నదే అంటూ అభిమాన సంఘాలు చెప్తున్నాయి. అసలు వాస్తవంగా దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంటూ మరోసారి చర్చ మొదలైంది. ఏదైతే నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం మొదలు పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఊరువాడ పేరుతో 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నారంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తిరుపతి తాజ్ హోటల్లో ఈ నెల 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అందులో దీనికి సంబంధించి ఆయన ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు వెళ్లేందుకు కూడా ఆలోచన చేస్తున్నారంటూ కూడా ఒక పక్క చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే తమిళనాడులో విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పొలిటికల్ గా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టబోతున్నారంటూ కూడా చర్చ జరుగుతుంది. పేదలు వెనుకబడిన వర్గాల కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా పొలిటికల్ ఆలోచన లేదనే విధంగా కూడా అభిమాన సంఘాలు చెప్తూ ఉన్నాయి. ఈ నెల 18వ తారీఖున ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమం గురించి పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉండే విధంగా సహాయ సహకారాలు అందించే విధంగా అభిమాన సంఘాలంతా కూడా కలిసి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తున్నటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు. ఊరువాడ కార్యక్రమం ఎప్పుడూ సిద్ధం చేసినట్లుగా అభిమాన సంఘాలు సంబంధించిన నాయకులు చెబుతూ ఉన్నారు. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దంటూ కూడా ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు చెప్తూ ఉన్నాయి. 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజకీయాల్లో ఆయన యాక్టివ్ అవబోతున్నారు అంటూ పదే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు వాటిని అభిమాన సంఘాలు కానీ జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు కానీ కొట్టిపారేస్తూ ఉన్నారు. దానికి తగిన విధంగానే సినిమాల మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ పెట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కూడా దానికి తగిన విధంగా తీసుకుంటున్నారు అనే వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 18వ తారీఖున ఒక పక్క ఊరువాడ సేవా కార్యక్రమాల ద్వారా ఇటు ప్రజల వెళ్ళినప్పటికీ భవిష్యత్తులో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయంగా సిద్ధం చేసుకునే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నందుకు కూడా ఒక ప్రధానంగా చర్చ జరుగుతున్నప్పటికీ అభిమాన సంఘాలు కానీ ఎన్టీఆర్ సన్నిహితులు కానీ ఇదంతా కూడా ఏదైతే నందమూరి తారక రామారావుకి నందమూరి కుటుంబానికి మొదటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పక్క నందమూరి తారక రామారావు అందించినటువంటి పరిపాలన, ఆ తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నందమూరి కుటుంబం ఎప్పుడు ఎక్కడున్నా సరే వాళ్ళకి అవసరమైన అన్ని కూడా వాళ్ళకి సంబంధించి మంచి చెడు చూసుకుంటూ వస్తుంది. ఒక పక్క ఆ నందమూరి అభిమానులు కానీ పేద మధ్య తరగతి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా వాళ్ళ కోసం ఈ ఊరువాడ పేరుతో దగ్గర 100 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టి సేవా కార్యక్రమం చేయబోతున్నారంటూ ప్రస్తుతం అయితే దీనిపై చర్చ జరుగుతుంది. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్
దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వెళ్ళబోతున్నారు కానీ ఇక భవిష్యత్తులో రాజకీయాల్లో కూడా అడిగేయడం లేదు. దానికి సంబంధించి కూడా సరైనటువంటి సమయంలో జూనియర్ అంటే సరైన నిర్ణయం తీసుకుంటారంటూ కూడా జూనియర్ అభిమానులు చాలా మంది కూడా ఆశగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు ఉన్నటువంటి అభిమానులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలన చూసిన వాళ్ళు చాలా మంది కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ తరహాలో పాలించగలరు, ఆ తరహాలో జూనియర్ ఎన్టీఆర్ నిలబడ్డంటే కూడా బలంగా నమ్ముతూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ 2009లో 9 తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సమయంలో ఆయన రాజకీయ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి సమయంలో కూడా నందమూరి తారక రావు ఎలా ఉంటారో అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారంటూ ఆ సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాట్లాడినటువంటి తీరు కానీ, వేషధారణ కానీ, ఆయన ప్రతిపక్షాల మీద విమర్శలు స్పందించినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అయితే అప్పుడు అనుకున్న ఫలితాలు రాబట్టుకోలేకపోయారు. తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజల్లోకి సేవా కార్యక్రమాల ద్వారా వెళ్ళబోతున్నారు. ఇక రాజకీయాలకు సంబంధించి కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఓ పక్క చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి జోరుగా చర్చ సాగుతుంది. దివంగత నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఊరువాడ పేరుతో సుమారు 100 కోట్ల రూపాయలతో భారీ సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే ఈ సేవా యజ్ఞాన్ని చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలు వాస్తవాలంటే దీని గురించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అంటూ ఎటు చూసినప్పుడు జోరుగా చర్చ సాగుతుంది. కాదు ఇది కేవలం సేవా కార్యక్రమం అంటూ అభిమాన సంఘాలు అంటున్నాయి. ఏమన్నప్పుడు కూడా ఈ నెల 18వ తారీఖున తిరుపతిలోని తాజ్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతారు. అప్పటి వరకు వాస్తవాలు ఏందనేది తెలియబెట్టిన విషయంగా కనబడుతుంది. వాస్తవం దీని తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఆయన రాజకీయాల్లో ఎప్పుడు వస్తారు అనే ప్రశ్న ఎప్పుడు కూడా అభిమానుల్లో ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైనా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు అనేది రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున చర్చగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కూడా ఇదే అంశం పైన కొన్ని కథనాలు రావడము, అలాగే దీని పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వాటికి సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం నుండి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇటు తారక రామారావు గారి సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏవైతే సేవా యజ్ఞం అనే సేవా యజ్ఞం ఊరువాడ అనే పేరుతో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ నెల మెయిన్ గా ఇప్పుడు న్యూస్ ఏదైతే వినిపిస్తుందో, ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు తిరుపతి తాజ్ హోటల్లో. విజయ్ తరహాలోనే ఏపీ రాజకీయాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి రాబోతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అనే ప్రచారం అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే మెయిన్ గా ఈ పేదలు, వెనుకబడిన వర్గాల కోసమే సేవా కార్యక్రమాలు అని కూడా అందరూ చెప్తూ ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారు అనే కోణంలో కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి పూర్తిగా అవాస్తవం అంటూ కూడా అభిమాన సంఘాలు ఖండించడం జరిగింది. ఆయన ఈ ఊరువాడ కార్యక్రమం ఏదైతే ఉందో, సేవా యజ్ఞం అనే పేరుతో ఆయన చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఆయన కొన్ని లక్షలాది మంది పేదలకి ఆయన ఇలా చూసుకుంటున్నారు, దాదాపుగా 100 కోట్లు పెట్టి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని దయచేసి రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం చేయడము, ఆయనకి యాక్సిడెంట్ అవ్వడము, అలాగే ప్రచార పర్వంలో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా నిలిచారు. కాకపోతే ప్రస్తుతం ఆయన ఇప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ సినిమాలపైనే ఉన్నట్టుగా కూడా ఆయన ప్రణాళిక కూడా మొత్తం భారీ సినిమాలు తీసే దృష్టిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది స్టార్ దర్శకులతో అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలతో కూడా కంటిన్యూగా సినిమాలు కూడా కమిట్ అయ్యారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గాడ్ ఆఫ్ ది వార్ కావచ్చు, అలాగే ప్రశాంత్ నీల్తో ఒక సినిమా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలో ఆయన ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు రెడీగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాజకీయాల్లోకి వస్తారనే వార్తని పూర్తిగా ఖండించడం జరిగింది. కాబట్టి ఆయన ఒకవేళ రాజకీయాల్లో వస్తే ఖచ్చితంగా కొడాలి నాని లాంటి పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయనకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన వస్తారు అనే రాజకీయ పుకార్లపై ఇప్పుడు అందరూ కూడా
కాస్త అంటే ఇవి పుకార్లు మాత్రమే, ఇవి రియల్ కాదు అని కూడా స్పందిస్తున్న పరిస్థితి. కానీ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే దీనికి సంబంధించి రాలేదు. కాబట్టి ఒకవేళ ఎన్టీఆర్ నుంచి ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వస్తే తప్పించి సో వీటిని ఏమి నమ్మొద్దు అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. రహీం. రైట్ రండి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.